హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ. ఈ రోజు మనం సండే కాబట్టి వీక్లీ ఎంసీక్యూస్ రివిజన్ అనేది చేద్దాం. సో 10 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి ఆల్రెడీ మనం కరెంట్ అఫైర్స్ రౌండప్ అనేది నిన్న డిస్కస్ చేసాం కదా, దాని నుంచి కానీ ఇంతకు ముందు మనం కవర్ చేసిన వీడియోస్లోంచి కాకుండా ఇంకా అదర్ టాపిక్స్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఏంటి అనేది ఎలా అడగవచ్చు అనేది నేను కవర్ చేశాను. సో ఫస్ట్ నేను క్వశ్చన్ చూపిస్తాను, మీరు దాని ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో నెంబర్ వైజ్ పెట్టండి. రైట్, ఫస్ట్ క్వశ్చన్ చూస్తే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ గ్లోబల్ ఎనర్జీ ఎఫిషియన్సీ అలయన్స్. సో ఫస్ట్ రైట్, సో దీని స్టేట్మెంట్ చూస్తే it is an Indian-led initiative launched during UNFCCC COP29 in Azerbaijan. Second, it encourages strategic public-private partnership and bolster investments in energy efficiency initiatives. Third, it aims to double the global energy efficiency rates by 2030. వీటిలో ఎన్ని ఆప్షన్స్ కరెక్ట్ అనేది మీ ఆన్సర్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఫస్ట్ మనం ఇక్కడ ఆన్సర్ చూస్తే ఇది ఇండియా-లెడ్ ఇనిషియేటివ్ కాదు, గ్లోబల్ ఎనర్జీ ఎఫిషియన్సీ అలయన్స్ అనేది యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తీసుకున్న ఇనిషియేటివ్. ఇది COP29లో భాగంగా అజర్బైజాన్ బాకులో జరుగుతుంది కదా సమ్మిట్, దాంట్లోనే దీన్ని లాంచ్ చేయడం జరిగింది. కానీ ఇది ఇండియన్ లెడ్ ఇనిషియేటివ్ అనడం తప్పు. రైట్, సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. సో సెకండ్ స్టేట్మెంట్, ఇట్ ఎంకరేజెస్ స్ట్రాటజిక్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ అండ్ బోల్స్టర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఎనర్జీ ఎఫిషియన్సీ. సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ పెంచుతూ ఎనర్జీ ఎఫిషియన్సీ కానీ దానికి హెల్ప్ చేసే టెక్నాలజీస్ మీద కానీ మనం రీసెర్చ్ చేసి అలాంటి టెక్నాలజీస్ని డెవలప్ చేయడానికి ఈ ఇనిషియేటివ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో థర్డ్ చూస్తే ఇట్ ఎయిమ్స్ టు డబుల్ ద గ్లోబల్ ఎనర్జీ ఎఫిషియన్సీ రేట్స్ బై 2030. సో ఈ రెండు కూడా కరెక్టే. యుఏఈతో పాటు ఇంకొన్ని లైక్ మైండెడ్ కంట్రీస్ కూడా దీన్ని సైన్ చేయడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసరికి B, 2 and 3. రైట్, దెన్ second question, Eastern Maritime Corridor connects which of the following cities? A, Kolkata and Moscow. B, Kochi and Shanghai. C, Mumbai and St. Petersburg. D, Chennai and Vladivostok. మరి వీటిలో ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఈస్టర్న్ అంటున్నారు కాబట్టి సో మనం ఇక్కడ ఆన్సర్ చూస్తే చెన్నై అండ్ వ్లాడివోస్టోక్. రైట్, సో ఇది రీసెంట్గా ఆపరేషనల్ అయింది అని మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ అండ్ షిప్పింగ్ చెప్పడం జరిగింది. సో మరి ఇది ఎందుకు మనకి అవసరం అంటే ఆల్రెడీ మనకి ముంబై టు సెయింట్ పీటర్స్బర్గ్ వెస్టర్న్ మారిటైమ్ కారిడార్ అనేది ఉంది, కానీ దీని ట్రావెల్ టైం అనేది మనం ఇప్పుడు ఆల్మోస్ట్గా 5000 కిలోమీటర్స్ వరకు తగ్గించడానికి, ఎస్పెషల్లీ 16 hours లోనే మనం రష్యా వ్లాడివోస్టోక్కి వెళ్ళడానికి దీన్ని ఆపరేషనలైజ్ చేయడం జరిగింది. సో ఆయిల్, గ్యాస్ కానీ ఫుడ్ రిలేటెడ్ మనం ఏదైనా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయాలన్నా ఈ పర్టికులర్ కారిడార్ అనేది మనకి డిస్టెన్స్, టైమ్, లాజిస్టిక్స్ అన్నిటిని సేవ్ చేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది డిఫరెంట్ వాటర్ బాడీస్ లైక్ చైనా సీ కానీ మనకి మలక్కా స్ట్రైట్, అండమాన్ సీ, ఇలా డిఫరెంట్ రూట్స్ నుంచి మనకి వ్లాడివోస్టోక్కి కనెక్ట్ అవుతుంది. అలానే మనకి డిఫరెంట్ పోర్ట్స్ నుంచి కూడా దీనికి కనెక్టివిటీ ఉంది, లైక్ హాంకాంగ్ కానీ షాంఘై పోర్ట్, ఇలా డిఫరెంట్ పోర్ట్స్ నుంచి కూడా దీనికి కనెక్టివిటీ అనేది ఎన్షోర్ చేశారు. సో టైం తగ్గించడానికి, లాజిస్టిక్స్ అండ్ మనకి ఆపరేషనల్ కాస్ట్ తగ్గించడానికి. దీనివల్ల రష్యా, ఇండియా అండ్ ఏషియా మధ్యలో ట్రేడ్ అనేది ఇంకా ఫాస్ట్ అవుతుంది అండ్ ఈజీ అవుతుంది. దానికోసం రీసెంట్గా మనం లాంచ్ చేసిన అండ్ ఆపరేషనలైజ్ అయిన ప్రాజెక్ట్ ఏంటి అంటే ఈస్టర్న్ మారిటైమ్ కారిడార్ బిట్వీన్ చెన్నై అండ్ వ్లాడివోస్టోక్. థర్డ్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఇక్కడ నేను 16 hours అని చెప్పాను, 16 days పడుతుంది. 16 days పడుతుంది. రైట్, సో దెన్ థర్డ్ క్వశ్చన్ చూస్తే కన్సిడర్ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ 1 day 1 జీనోమ్ ఇనిషియేటివ్. సో ఇక్కడ రీసెంట్గా ఈ ఇనిషియేటివ్ని ఎవరు లాంచ్ చేశారు, దాని రిలేటెడ్ ఫీచర్స్ చూద్దాం. ఇట్ విల్ హైలైట్ ద యూనిక్ బ్యాక్టీరియల్ స్పీసెస్ ఫౌండ్ ఇన్ ఇండియా అండ్ ఎంఫసైజ్ ద క్రిటికల్ రోల్ ఇన్ ద ఎన్వైరన్మెంట్. Second, coordinated by Biotechnology Research and Innovation Council, National Institute of Biomedical Genomics. మరి వీటిల్లో ఎన్ని ఆప్షన్స్ కరెక్ట్ అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే ఇట్ హైలైట్స్ ద యూనిక్ బ్యాక్టీరియల్ స్పీసెస్ ఫౌండ్ ఇన్ ఇండియా అండ్ ఎంఫసైజ్ ఇట్స్ రోల్ ఇన్ ద ఎన్వైరన్మెంట్. ఎస్, సో ఇక్కడ మనకి 1 day 1 జీనోమ్ ఇనిషియేటివ్ అనేది ఎస్పెషల్లీ ఎవ్రీడే ఒక బ్యాక్టీరియల్ జీనోమ్ స్ట్రెయిన్ అనేది మనం ఐడెంటిఫై చేసి దానివల్ల మనం ఏం అర్థం చేసుకున్నామో తెలుసుకోవడానికి లాంచ్ చేసిన ఇనిషియేటివ్. సో అసలు జీనోమ్ ఏంటి అని అంటే, జీనోమ్ ఎప్పుడైనా కూడా మన బాడీలో ఉన్న కంప్లీట్ జెనెటిక్ మేకప్ని జీనోమ్ అంటాం. అంటే డిఎన్ఏ లోపల జీన్ ఉంటుంది కదా, సో జీన్ అనేది ఒక పర్టికులర్ సెంటెన్స్ అయితే ఆ పేజ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా డిఎన్ఏ అవుతుంది. అలా బుక్లోని మొత్తం ఇన్ఫర్మేషన్ మనకి చూస్తే జీనోమ్ అవుతుంది. సో జీనోమ్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ఎంటైర్ జెనెటిక్ మేకప్ ఆఫ్ దట్ పర్టికులర్ ఆర్గానిజంని జీనోమ్ అంటాం. సో రీసెంట్గా ఇనిషియేటివ్ లాంచ్ చేయడం జరిగింది. మరి ఎవరు లాంచ్ చేశారు అని అంటే బయోటెక్నాలజీ రీసెర్చ్ ఇన్నోవేషన్ కౌన్సిల్ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ జీనోమిక్స్, వీళ్ళిద్దరూ కలిసి లాంచ్ చేశారు. కరెక్టే. మరి ఇక్కడ దీంతో పాటు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక అంశం ఏంటి అంటే
బ్యాక్టీరియల్ స్పీసీస్ అనేది ఎన్వైర్న్మెంట్లో కానీ అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మనకి ఎలాంటి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి, వాటి రోల్ ఎలా ఉంది అనేది తెలుసుకోవడానికి ఇనిషియేటివ్ అనేది హెల్ప్ చేస్తుంది. మరి బ్యాక్టీరియా అనేది ఎన్వైర్న్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా హెల్ప్ చేస్తుంది మనకి, అది బయోజియో కెమికల్ సైకిల్స్ విషయంలో అవ్వచ్చు, లేదంటే మనకి నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి, వీడ్ కంట్రోల్లో కానీ పెస్ట్ కంట్రోల్లో కానీ. ఫర్ ఎగ్జాంపుల్ మనకి జిఎం క్రాప్స్లో బీటీ కాటన్ అనేది ఉంది. మరి బీటీ కాటన్ అంటే ఏంటి, బాసిల్లస్ తురింజెన్సిస్, అదొక సాయిల్ బ్యాక్టీరియామే కదా. సో ఇలా మనకి డిఫరెంట్ విధాలుగా బ్యాక్టీరియా అనేది ఆల్వేస్ హార్మ్ఫుల్ ఉండదు, యూస్ఫుల్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది. సో ఎప్పుడు కూడా బ్యాక్టీరియా అనేది సాయిల్లో ఉన్నప్పుడు అది సింబయోటిక్ రిలేషన్షిప్ని కలిగి ఉంటుంది ప్లాంట్స్కి. సో మంచి చేసే విధంగా ఉంటుంది. సో అలాంటి వాటిని హైలైట్ చేస్తూ ఈ 1 Day 1 జీనోమ్ ఇనిషియేటివ్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ both 1 and 2, రైట్. నెక్స్ట్ 4th క్వశ్చన్, విత్ రెఫరెన్స్ టు గురు ఘాసీదాస్ తమోర్ పింగ్లా టైగర్ రిజర్వ్. సో మనకు తెలిసిందే రీసెంట్గా లాంచ్ చేసిన 56th టైగర్ రిజర్వ్. దానికి సంబంధించిన ఆప్షన్స్ చూద్దాం. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఛత్తీస్గఢ్. సెకండ్, ఇట్ సర్వ్స్ as the origin of Hastev, Gopad and Baranga river. The third, it is connected with Bandhavgarh Tiger Reserve on its western border. మరి వీటిల్లో ఎన్ని ఆప్షన్స్ కరెక్ట్ అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇక్కడ మనం చూస్తే గురు ఘాసీదాస్ తమోర్ పింగ్లా అనేది రీసెంట్గా నోటిఫై అయిన 56th టైగర్ రిజర్వ్. ఛత్తీస్గఢ్లో 4th టైగర్ రిజర్వ్. ఆల్రెడీ మనకి అచ్చన్కర్ అమర్కంటక్ అనేది ఉంది, దాంతోపాటు మనకి ఉదంతి సిత నది ఉంది, ఇంద్రావతి ఉన్నాయి. ఇది ఇప్పుడు 4th టైగర్ రిజర్వ్ అయింది. అండ్ ఏరియా వైజ్ చూస్తే కంట్రీలోనే 3rd లార్జెస్ట్ కూడా. ఫస్ట్ ఏమో నాగార్జున సాగర్ శ్రీశైలం, అండ్ సెకండ్ వచ్చేసరికి మానస్ టైగర్ రిజర్వ్ అస్సాం నుంచి. ఇది 3rd లార్జెస్ట్. అండ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది గురు ఘాసీదాస్ నేషనల్ పార్క్ అండ్ తమోర్ పింగ్లా వైల్డ్ లైఫ్ శాంక్చురీని కలిపి డిక్లేర్ చేసిన టైగర్ రిజర్వ్, రైట్. సో ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది స్టేట్ ఆఫ్ ఛత్తీస్గఢ్, కరెక్టే. దెన్ ఇట్ సర్వ్స్ యాజ్ ద ఆరిజిన్ ఆఫ్ హస్తేవ్, గోపద్ అండ్ బరంగా రివర్, కరెక్టే. ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్ ఆన్ ఇట్స్ వెస్టర్న్ బార్డర్. సో మన బాంధవ్గఢ్ అనేది ఎక్కడుంది, ఇది తెలిస్తే ఆన్సర్ చేయొచ్చు, మధ్యప్రదేశ్. సో ఛత్తీస్గఢ్ ఇటువైపు ఉంది అని అంటే మనకి మధ్యప్రదేశ్ అనేది వెస్టర్న్ మార్జిన్లోనే ఉంటుంది కదా, ఇటు వెస్టర్న్ ఇటు ఈస్టర్న్ కాబట్టి. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. వెస్టర్న్ మార్జిన్లోనేమో బాంధవ్గఢ్తో, ఈస్టర్న్ మార్జిన్లోనేమో జార్ఖండ్. ఇక్కడ మన జార్ఖండ్ ఉంది కదా, పలాము టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో జార్ఖండ్లో, దాంతో కలిసి ఉంది. సో ఆప్షన్స్ వచ్చేసరికి all 3 is correct, right. So then 5th question, with reference to Tsunami Ready Recognition Program, consider the following. First, it is an initiative of International Seabed Authority. Second, it aims to build resilient communities through awareness and preparedness strategies that will protect life. And third, it is implemented as voluntary performance based community recognition program. మరి వీటిలో ఎన్ని కరెక్ట్ అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో రీసెంట్గా మనకి ఒడిస్సాలోని 24 విలేజెస్ని సునామీ రెడీగా డిక్లేర్ చేయడం జరిగింది. మరి సునామీ రెడీ అనేది ఏంటి, అసలు ఫస్ట్ సునామీ అంటే ఏంటో తెలియాలి. సునామీ అనేది ఒక సీ వేవ్, జైంట్ సీ వేవ్ అని చెప్పొచ్చు. ఎప్పుడైతే మనకి అండర్ వాటర్లో ఎర్త్ క్వేక్ కానీ, వాల్కనిక్ ఎరప్షన్ కానీ, ల్యాండ్ స్లైడ్స్ కానీ జరుగుతుంటాయో వాటి వల్ల ఏమవుతుంది, మనకి జైంట్ వేవ్ అనేది ఒకటి సీకి నుంచి మనకి కోస్ట్ వైపు ఇనండేట్ చేస్తూ వస్తుంది. దాన్నే మనం సునామీ అని అంటాం. సో మనకు తెలిసింది ఆల్రెడీ 2004లో ఇండోనేషియన్ రీజియన్లో సునామీ అనేది వచ్చింది. దాన్ని మనం ఏస్ ప్రావిన్స్ సునామీ అని కూడా అంటాం, రైట్. సో ఆల్మోస్ట్గా దీనివల్ల ఏమైంది, మనకి 2.25 lakh పీపుల్ చనిపోవడం జరిగింది. డిఫరెంట్ ఏషియన్ కంట్రీస్ నుంచి డిస్ప్లేస్ అయ్యి ప్రాబ్లం అనేది అయింది. సో మనకి అప్పటి నుంచి ఏంటంటే ఇండియన్ ఓషన్ రీజియన్లో సునామీస్ వస్తే అదే ఫస్ట్ మేజర్ రికార్డెడ్ సునామీ మన ఇండియన్ ఓషన్ రీజియన్లో ఇన్ఫర్మేషన్ ఉన్నంత వరకు. సో అలాంటప్పుడు మనకి అసలు ముందు ప్రిపేర్డ్నెస్ కానీ, మిటిగేషన్ కానీ వచ్చినప్పుడు ఏం చేయాలి అనే దానికి అవేర్నెస్ లేదు అనే రీజన్ ఐడెంటిఫై చేసి అప్పుడు ఈ ఇనిషియేటివ్ని లాంచ్ చేయడం జరిగింది, సునామీ రెడీ రికగ్నిషన్ ఇనిషియేటివ్ అనేది. మరి దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ కాదు, యునెస్కో కింద మనకి ఇంటర్ గవర్నమెంటల్ ఓషియానిక్ కమిషన్ అనేది ఉంది, ఓషనోగ్రఫిక్ కమిషన్, IOC అని అంటాం. సో వాళ్ళు తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ఇది యునెస్కో యొక్క ఇంటర్ గవర్నమెంటల్ ఓషనోగ్రఫిక్ కమిషన్ యొక్క ఇనిషియేటివ్. సో సెకండ్ స్టేట్మెంట్, ఇట్ ఎయిమ్స్ టు బిల్డ్ రెసిలియంట్ కమ్యూనిటీస్ త్రూ అవేర్నెస్ అండ్ ప్రిపేర్నెస్ స్ట్రాటజీస్. ఇక్కడ జనరల్గానే ఉంది కాబట్టి నథింగ్ సస్పిషియస్, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. అండ్ థర్డ్, ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ యాజ్ అ వాలంటరీ పర్ఫార్మెన్స్ బేస్డ్ కమ్యూనిటీ. వాలంటరీగానే ఉంటాయి ఇలాంటి ఇనిషియేటివ్స్, మనం ఫోర్స్ చేసి రికగ్నిషన్ ఇవ్వలేం కాబట్టి వాలంటరీ రికగ్నిషన్ కాబట్టి ఇది కరెక్టే. సో ఆన్సర్ వచ్చేసరికి ఓన్లీ 2 స్టేట్మెంట్స్ కరెక్ట్. ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అంటున్నారు కాబట్టి 2 and 3 2 స్టేట్మెంట్స్ కాబట్టి కరెక్టే, రైట్. సో రీసెంట్గా 24 విలేజెస్ ఇన్ ఒడిస్సా వర్ రికగ్నైజ్డ్. వెంకట్రాంపూర్ ఇలాంటి విలేజెస్, మీ నేమ్ ఆఫ్ ద విలేజెస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ బట్ స్టేట్ ఈస్ ఇంపార్టెంట్. ఆల్ 24 ఫ్రమ్ ఒడిస్సా, ఇది గుర్తుపెట్టుకోండి. దెన్ 6th question, consider the following statements regarding Lake Kariba. So my first statement చూస్తే it is the world's largest man-made lake. Second, it is located along the border of Botswana and Namibia.
సో ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే ఇట్స్ వరల్డ్స్ లార్జెస్ట్ మ్యాన్ మేడ్ లేక్. ఇలాంటివి ఎప్పుడైనా న్యూస్లో ఉంటే ఖచ్చితంగా ఎగ్జామినేషన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో లేక్ కరీబా అనేది వరల్డ్లోనే లార్జెస్ట్ మ్యాన్ మేడ్ లేక్. మన మ్యాన్ మేడ్ లేక్ అనేది ఎలా క్రియేట్ అవుతుందంటే ఏదైనా రివర్ మీద మనం డ్యామ్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఆ ఎన్క్లోజర్లో ఫామ్ అయ్యే వాటర్ బాడీని మనం లేక్ చెప్తాం. సో అలా ఇక్కడ ఏంటంటే మనకి కరీబా డ్యామ్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు జాంబేజీ రివర్ మీద, దాని మీద ఫామ్ అయిన లేక్ అనేది కరీబా. సో ఇది ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. మరి సెకండ్ స్టేట్మెంట్ ఇట్ ఈస్ లొకేటెడ్ అలాంగ్ ద బార్డర్ ఆఫ్ బోట్స్వానా అండ్ నమీబియా. కాదు, జాంబేజీ అండ్ జాంబియా. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఒకటే కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. మీకు ఇక్కడ చూపిస్తాను మ్యాప్లో చూడండి, జాంబియా అండ్ జింబాబ్వే ఈ రెండింటికి మధ్యలో ఇక్కడ మనకి లేక్ కరీబా అనేది ఉంది. సో దాని మీద జాంబేజీ రివర్ మీద కన్స్ట్రక్ట్ చేసిన డ్యామ్. మరి ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే రీసెంట్గా డ్రాట్ అనేది ఎక్కువ ప్రొలాంగ్డ్ డ్రాట్ ఉండటం వల్ల మనకి ఈ లేక్లో వాటర్ అనేది తగ్గిపోవడం వల్ల ఈ డ్యామ్ అనే దాన్ని 65 years కన్స్ట్రక్ట్ చేసిన హిస్టరీలో ఫస్ట్ టైం దీన్ని క్లోజ్ చేయడం జరిగింది. సో అలాంటివి కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో అడుగుతారు. సో ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన స్టేట్స్ జాంబియా అండ్ జింబాబ్వే. జాంబేజీ రివర్ మీద ఉంది, గుర్తుపెట్టుకోండి. దెన్ seventh question, consider the following statements regarding carbon dioxide. So first, it is a colorless gas having a faint sharp odor. Then second, it is one of the important greenhouse gases in the atmosphere and is a primary driver of anthropogenic climate change. మరి వీటిలో ఎన్ని ఆప్షన్స్ కరెక్ట్ అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఆప్షన్ చూస్తే బోత్ 1 and 2 కరెక్ట్. ఓకే, మనకి ఇది ఆర్డర్ కలర్లెస్ గ్యాస్ అండ్ షార్ప్ ఆర్డర్ ఉంటుంది, స్మెల్ ఉంటుంది, కరెక్టే. అండ్ దెన్ సెకండ్ చూస్తే కనుక ఇంపార్టెంట్ గ్రీన్ హౌస్ గ్యాస్, ఇది కూడా కరెక్టే. ఎందుకంటే మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది మనం ఆల్మోస్ట్ ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్తో పోలిస్తే ఇప్పటి వరకు మనకి ఎమిషన్స్ అనేవి 50% కంటే ఎక్కువ పెరిగిపోయాయి కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్. అండ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది చాలా లాంగ్ లివ్డ్ పొల్యూటెంట్ కూడా చెప్పొచ్చు మనం. మీథేన్ ఉందనుకోండి, అది షార్ట్ లివ్డ్ పొల్యూటెంట్, కానీ కార్బన్ డైఆక్సైడ్ లాంగ్ లివ్డ్. ఎలా అంటే ఆల్మోస్ట్ మనకి ఎమిషన్స్ రిలీజ్ అయిన తర్వాత 40% ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఆల్మోస్ట్ 100 years వరకు అట్మాస్ఫియర్లోనే ఉంటుందంట. అండ్ 20% ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది 1000 years వరకు ఉంటుంది. రెస్ట్ ఆఫ్ ద 20% అనేది మనకి జనరల్గా ఈవెన్ 10,000 years వరకు కూడా అట్మాస్ఫియర్లోనే ఉండగలుగుతుంది. అంటే అంత డేంజరస్ కాబట్టి మనకి కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ని తగ్గించడానికి మనం ఫాసిల్ నుంచి రెన్యూబుల్ సోర్సెస్కి మనం క్లీన్ ఎనర్జీ వైపు, గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు వేయాల్సిన తరుణం మన గవర్నమెంట్స్ హైలైట్ చేయడంతో పాటు ఈ UNFCCC కాప్ సమ్మిట్స్ కానీ ఇవన్నీ కూడా మనం అవే హైలైట్ చేస్తున్నాయి. సో టెంపరేచర్ పెరుగుతుంది అని అంటే అన్నీ కూడా కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఎవ్రీ ఇయర్ హాటెస్ట్ ఇయర్ ఆఫ్ ద రికార్డ్గా మనం చూస్తున్నాం. సో వీటన్నిటికీ కారణం ఏంటి అంటే కార్బన్ డైఆక్సైడ్. మరి కార్బన్ డైఆక్సైడ్ జనరల్గా దేని నుంచి రిలీజ్ అవుతుంది? మనకి ఫాసిల్ ఫ్యూయల్స్ కానీ, వెహికులర్ ఎమిషన్స్ కానీ, కొన్ని ఆంథ్రోపాలజికల్ యాక్టివిటీస్ వల్ల కానీ, ఇండస్ట్రియల్ ఎమిషన్స్, వీటి వల్ల కూడా మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది. సో కార్బన్ సింక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇలాంటప్పుడు ఆ కార్బన్ సింక్స్ ఏంటి అని అంటే మనకి ఫారెస్ట్ కానీ, సాయిల్స్ కానీ, ఓషన్స్ కానీ, ఇవన్నీ లైక్ ఈవెన్ మ్యాంగ్రోవ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా, కోరల్ రీఫ్స్, ఇవన్నీ కూడా మనకి కార్బన్ సింక్స్ అనమాట. అంటే అవి అట్మాస్ఫియరిక్ కార్బన్ని క్యాప్చర్ చేసి వాటిలో స్టోర్ చేస్తాయి. మనకి ఎంతసేపు కార్బన్ డైఆక్సైడ్ అనేది అట్మాస్ఫియర్లో ఉండకూడదు. అట్మాస్ఫియర్లో లేకుండా అది సాయిల్లో అయినా కానీ, అండర్ గ్రౌండ్లో ఉంటే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అందుకనే మనం కార్బన్ క్యాప్చర్ అండ్ యూటిలైజేషన్ అండ్ సిక్వెస్ట్రేషన్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తున్నాం. సో కార్బన్ అట్మాస్ఫియర్లోంచి కార్బన్ని క్యాప్చర్ చేసి అండర్ గ్రౌండ్ వెల్స్ కానీ, ఆయిల్స్ కానీ, సీప్స్ వీటిలో స్టోర్ చేస్తున్నాం అనమాట. సో మనకి ఇక్కడ ఇలాంటప్పుడే గ్రీన్ ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్. సో కోల్ నుంచి కూడా మనం ఎప్పుడైనా హైడ్రోజన్ని చేస్తే దాంట్లో కార్బన్ని సిక్వెస్ట్ చేస్తే దాన్ని మనం బ్లూ హైడ్రోజన్ అంటాం, రైట్? సో బ్లాక్ హైడ్రోజన్ అంటే కోల్ ఎమిషన్స్ అనేవి అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అయితే ఇలా డిఫరెంట్ కలర్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్, 8th question, Solomon Islands are located in which of the following oceans? Atlantica, Indiana, Pacifica, Arctic Ocean. ఆ ఆప్షన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆన్సర్ వచ్చేసరికి సౌత్ వెస్టర్న్ పెసిఫిక్ ఓషన్లో ఉంది. ఆల్మోస్ట్గా మనకి ఆస్ట్రేలియా మ్యాప్ అనుకుంటే ఇక్కడ మనకి ఈ సొలొమన్ ఐలాండ్స్ అనేవి ఉంటాయి, సౌత్ వెస్టర్న్ పెసిఫిక్ ఓషన్. మరి ఇది ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే రీసెంట్గా నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ వాళ్ళు ప్రిస్టైన్ సీస్ అనే ప్రోగ్రాంలో భాగంగా క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ అనేది కోస్టల్ కమ్యూనిటీస్ మీద ఎలా ఉంది, ఆ ఓషన్లో ఎలాంటి చేంజెస్ జరుగుతున్నాయని అబ్జర్వ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఈ సొలొమన్ ఐలాండ్స్ దగ్గరలో మనకి వరల్డ్లోనే లార్జెస్ట్ కోరల్ రీఫ్ కాలనీని దీన్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో ఇది ఆల్మోస్ట్గా 300 to 500 years ఓల్డ్ ఉన్న కాలనీ అని కూడా చెప్తున్నారు. అండ్ ఇది చాలా పెద్ద సైజులో ఈ కాలనీ ఉంది. మరి ఇప్పటివరకు మనం ఎందుకు ఫైండ్ అవుట్ చేయలేదు అంటే ఇవి జనరల్గా షాలో వాటర్స్లో కాకుండా ఇంకొంచెం డీప్కి ఉన్నాయి అన్నమాట. కోరల్స్ అనేవి జనరల్గా షాలో వాటర్స్లో ఉంటాయి. ఎందుకంటే షాలో వాటర్స్లోనూ ఉంటేనే మనకి ఎయిర్కి వాటర్ అనేది ప్రెసిపిటేషన్ అనేది
ఫోటోసింథసిస్ అనేది చాలా ఈజీ అవుతుంది. మనకి ఏదైతే ఆల్గే ఉందో జూజాంథలే, అది మనకి ఫోటోసింథసిస్ అనేది కండక్ట్ చేసి కోరల్స్కి ఫుడ్ ఇస్తుంది. ఇన్ రిటర్న్ కోరల్స్ ఆర్ గివింగ్ షెల్టర్ టు జూజాంథలే. ఆ సింబయోసిస్ అనేది రన్ అవ్వడానికి ఫోటోసింథసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఫోటోసింథసిస్ జరగాలి అని అంటే సన్లైట్ అనేది ఆ వాటర్స్ని టచ్ అవ్వాలి కాబట్టి ఎప్పుడైనా షాలో వాటర్స్లో ఉంటాయి. కానీ ఆన్ ద కాంట్రరీ ఇక్కడ ఏంటంటే మనకి ఇంకొంచెం లోతుగా ఉన్నాయన్నమాట. అంటే ఆల్మోస్ట్గా 16 feet లోపలికి ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ కోరల్ రీఫ్స్ యొక్క ఫీచర్స్ ఏంటనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియాలో కోరల్ రీఫ్స్ ఎక్కడ ఉన్నాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ కోరల్ రీఫ్స్ ఉన్నాయి, ఫ్రింజింగ్ బారియర్ రీఫ్స్, మనకి పాచ్ రీఫ్స్ ఉన్నాయి, అటాల్స్ ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. కోరల్ బ్లీచింగ్ అంటే ఏంటనేది కూడా గుర్తుపెట్టుకోండి. రైట్, దెన్ 9th question. Consider the following statements regarding Operation Dronagiri. So first statement చూస్తే it demonstrates the potential applications of geospatial technologies and innovations in improving the quality of life. సో ఇక్కడ మనం చూస్తే అప్లికేషన్స్ ఆఫ్ జియోస్పేషియల్ టెక్నాలజీ అనేది ఒక స్టేట్మెంట్ అండ్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ బై ఇస్రో అనేది సెకండ్ స్టేట్మెంట్. మరి వీటిలో ఎన్ని ఆప్షన్స్ కరెక్ట్ అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే జియోస్పేషియల్ టెక్నాలజీ ఏదైతే ఉందో మనకి డ్రోన్స్ కానీ లైవ్ ట్రాకింగ్ యూస్ చేసే జియోస్పేషియల్ ఇన్నోవేషన్స్లో మనకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేసే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇది కరెక్టే, రైట్. దెన్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ బై ఇస్రో, ఇది తప్పు. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఆపరేషన్ ద్రోణగిరి కింద ఏంటంటే మనకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఈజీ చేసేటట్టు లైవ్ ట్రాకింగ్ కానీ డ్రోన్స్ని ఎక్కువ యూజ్ చేస్తూ మనం జీపీఎస్ని యూజ్ చేస్తూ ఫాస్ట్గా లైవ్ ట్రాకింగ్ కానీ రియల్ టైమ్ అప్డేట్స్ తెలుసుకోవడానికి కానీ దీన్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీ లాంచ్ చేయడం జరిగింది, రైట్. సో నాట్ స్పేస్ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. దెన్ 10th question. Consider the following with respect to state of climate 2024 report. మరి దీన్ని ఎవరు రిలీజ్ చేశారనేది ఫస్ట్ చూస్తే యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్, అండ్ దెన్ వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్, అండ్ ఫోర్త్ చూస్తే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. సో ఆప్షన్ చూస్తే వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్. సో ఇది మనకి రీసెంట్గా స్టేట్ ఆఫ్ క్లైమేట్ 2024 రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. మరి దాని ప్రకారం ఏంటి అని అంటే మనకి 2024 అనేది ఇప్పటివరకు ఉన్న వార్మెస్ట్ ఇయర్స్లో రికార్డ్గా సృష్టిస్తుంది. అంటే ఎవ్రీ ఇయర్ కూడా ఇదే వార్మెస్ట్ ఇయర్ అని చూస్తున్నాం, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అది రికార్డ్ బ్రీట్ అవుతుంది అనమాట. అంటే మనకు ఆల్మోస్ట్గా 1970s నుంచి ఎప్పుడైతే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఎక్కువ ఫాస్ట్ అయిందో అప్పటి నుంచి ఇప్పటివరకు చూస్తే ఇండస్ట్రియల్ ఎమిషన్స్తో పాటు కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 50% పైనే పెరిగాయి. అండ్ ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్తో పోలిస్తే మనకి ఇప్పటివరకు క్లైమేట్ చేంజ్ వల్ల గ్లోబల్ వార్మింగ్స్ అనేవి యావరేజ్గా 1.4 degrees 1.5 degrees అనేవి రైజ్ ఆల్రెడీ అయ్యాయి. మనం పారిస్ అగ్రిమెంట్లో దీన్ని 1.5 to 2 degrees వరకు తగ్గించడానికే ఒక టార్గెట్ అనేది పెట్టుకోవడం జరిగింది, రైట్. సో ఇలాంటివన్నీ కూడా ఈ రిపోర్ట్ హైలైట్ చేస్తూ ఎలాంటి మెజర్స్ తీసుకుంటే ఇంకా మనం క్లైమేట్ చేంజ్ని బెటర్గా కంట్రోల్ చేయొచ్చు, దేనివల్ల ఎలాంటి ఇంపాక్ట్ కలుగుతోంది అనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఆల్మోస్ట్ మనం చూస్తే 2014 నుంచి 2024 వరకు ఈ 10 years ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వార్మెస్ట్ ఇయర్స్ ఆఫ్ ద రికార్డ్గా ఈ రిపోర్ట్ హైలైట్ చేస్తుంది. సో మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్ అనేది ఇంకొక ఆర్గనైజేషన్తో కలిపి మనకి ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మరి ఈ ఆర్గనైజేషన్ ఏంటి, 1988లో ఎస్టాబ్లిష్ చేశారు కదా. సో ఈ ఆర్గనైజేషన్ ఏంటి, దేంతో కలిపి ఐపీసీసీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అనేది కూడా ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరి ఈరోజు ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. వేర్ ఈస్ ద ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కరెంట్లీ హెల్డ్? ఓకే, ఇప్పుడు ఇది రీసెంట్గా 55th ఎడిషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది ఎక్కడ జరిగింది అనేది కూడా ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ ఈ రోజు మనం వీక్లీ MCQs రివిజన్ అనేది చేసాం కదా. సో 10 MCQs విచ్ ఐ ఫౌండ్ టు బి యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ఎగ్జామినేషన్ అనేది కవర్ చేశాను. సో మీకు ఇనిషియేటివ్ నచ్చితే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది వెరీ బెస్ట్.